తిరుపతుల పథకం ఎవరో ఆపమంటే ఇంకొక ఆయన ఆపుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆపమంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నీళ్లు ఆపుతున్నారు. మనకి పేరుకే అంత పోరాటాలు చేసిన గడ్డ మీద, నంద్యాల గడ్డ మీద నీరు కోసం ఎంత త్యాగం చేయాలి మనం? ఎంత ఉపద్రవం వస్తున్నప్పుడు మీరు అనుకుంటున్నారేమో కేవలం సాగునీరుకే ఇబ్బంది వస్తుంది, తాగునీరుకి ఇబ్బంది వస్తుందేమని, కానీ స్నానాల నీళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇదే మొన్న కూడా చెప్పారు అక్కడ, నాకు ఆయన చెప్పిన తర్వాత బాగా అర్థమైంది. ఇది ప్రాజెక్ట్ అనుకుంటే కింద రంధ్రం పెట్టి వాళ్ళు తీసుకొని పోతే పైన రంధ్రం మనకుంటే ఎన్ని నీళ్ళు మనకు వస్తాయి? ఎన్ని నీళ్ళు మనం తెచ్చుకోగలం? నేను అంకెల జోలికి గణాంకాల జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే టీఎంసీల గురించి, పోతిరెడ్డి రెగ్యులేటర్ పాడు గురించి, కడుతున్న ప్రాజెక్టుల గురించి, కట్టబోతున్న ప్రాజెక్టుల గురించి, వాటి నిల్వ సామర్థ్యం గురించి, అన్నిటి గురించి కూడా చాలా మందికి చాలా అవగాహనలు ఉన్నాయి. మనకి రాయలసీమ గడ్డ మీద పుట్టినాం. ఈ గడ్డ మీద మనకు బొడ్డు కోసి మనకు పేరు పెట్టినారు. నిలుపుకోవాల్సింది మనం. ఇది టైం వచ్చింది మనకి. ఎవరో ఒక చీకటి ఒప్పందం ఆయన ఎంత గట్టిగా చెప్పాడు. ఒక అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను అడిగాను ఒక ప్రైవేట్ మీటింగ్లో, కావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు, కావాలంటే మీరు ఎన్ని చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఆయనకు ఒకటికి అసెంబ్లీ ఉందా? మన చంద్రబాబు నాయుడు గారికి కూడా అసెంబ్లీ ఉంది కదా. ఆయన ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ రాయలసీమ పట్ల అంకిత భావాన్ని, ఈ రాయలసీమ మీద పట్ల ఉన్న ప్రేమను ఆయన నిరూపించుకోవాల్సిన సమయం ఉంది. ఆయన అసెంబ్లీలో ప్రకటించాలి, ఖచ్చితంగా నేను ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాను, లేదా ప్రారంభించబోతున్నాను, ప్రారంభించాను, పోయి చెక్ చేసుకోండి అని చెప్పగలగాలి. నిజంగా సీమ బిడ్డ అయి ఉంటే. లేకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో సాగునీరే, తాగునీరే కాదు, అన్ని నీళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఒక ఉద్యమాన్ని, ఒక ప్రజా ఉద్యమానికి జగనన్న పిలుపునిస్తున్నాడు. ఆ విషయం చెప్పడానికి నేను నంద్యాల దగ్గరికి వచ్చి మరి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దశల వారీ ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా మాస్ మూవ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రజా ఉద్యమంలో రాయలసీమ మీద గడ్డ మీద బొడ్డూడిన ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చి పాల్గొనాలి. మీ నీళ్లను మీరు రక్షించుకోవాలి. రాబోయే తరాలకు కూడా మీరు నీళ్లను అందించిన వాళ్ళు అవుతారని కూడా తెలియజేస్తున్నారు. మీరు మౌనంగా ఉంటే ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు, ప్రతి ప్రాజెక్టు కూడా, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, అటు సోమశీల కావచ్చు, హంద్రీనేవ కావచ్చు, ప్రతి ప్రాజెక్టు కూడా ఈ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మీదనే ఆధారపడి ఉంది. ఇక ఎక్కడైతే నీళ్లు తీసుకుంటామో 800 అడుగుల దగ్గర నీళ్లు తీసుకుంటేనే ఉపయోగపడతారు. ఇప్పటికే వాళ్ళు రోజుకు 7 టీఎంసీల నీళ్లు తీసుకుంటూ ఉంటే జగనన్న 3 టీఎంసీల నీళ్ళు ప్రయత్నం చేసి మనకి ఇస్తే అది కూడా గడ్డి కొట్టారు. అంతేకాకుండా వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. 3 టీఎంసీలతో ఏమొస్తుంది అని. ప్రతిరోజు 3 టీఎంసీలతో వస్తేనే మనం బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇది తమ బాధ్యతగా భావించాలని చెప్పేసి నేను దాదాపు ఈ గడ్డ మీద నిలబడి 226 సంవత్సరాల చరిత్ర చెప్పాను. నేను ఇలాగే మన ఇంటికి పోతే మన చరిత్ర భవిష్యత్ తరాలు చెప్తారు. గెలిచిన చరిత్రే అవుతుంది, ఓడిన చరిత్రే అవుతుంది. నీళ్ళు రాకపోయింది అంటే మనమే బాధ్యత అవుతాము, నీళ్ళు తీసుకొచ్చుకున్నా కూడా మనమే బాధ్యత అవుతాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా జాగ్రత్త. జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు, రామిరెడ్డి అన్నకి, అలాగే జెపీ చైర్మన్ గారికి, నాని గారికి, బ్రహ్మన్నకి, రామలింగారెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ నాయకులకు అందరికీ, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్టీ అధిష్టానం నుంచి, అలాగే జగనన్న నుంచి ఒక సందేశాన్ని, రాబోయే ఉపద్రవాన్ని ఆపడానికి రాయలసీమ వాసులందరూ, ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరుతో కలుపుకొని రాయలసీమ అంతా ఎక్కడ మాట్లాడుతున్నామంటే నంద్యాల గడ్డ మీద మాట్లాడుతున్నాం. రాయలసీమ అని పేరు పెట్టిందే, బొడ్డు పోయకుండా పేరు పెట్టిందే నంద్యాల గడ్డ మీద. 98 సంవత్సరాల క్రితము 1928లో చిలకూరి నారాయణ అనేట ఆయన అనంతపురం నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నంద్యాల గడ్డ మీదనే ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు పెట్టారు. రాయలసీమ అనే పేరు లేకముందు ఈ ప్రాంతము ఎవడో దారదత్తం చేస్తే దత్త మండలాలుగా, సీరియడ్గా పిలువబడేవి. ఆ రోజుల్లో కూడా హైదరాబాద్లో ఒక నవాబు అషబ్జా II అనే ఆయన 1800లో దాదాపు ఈ రోజుకు చూస్తే 226 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళకి ఈ ప్రాంతాన్ని దత్తత ఇచ్చాడు. ఎవరో ఇస్తే, ఎవరో తీసుకుంటే ఆ ప్రాంతానికి దత్తత అనే మండలాన్ని